సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఈ గత సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్లో చేసిన పని మనం ప్రతి సంవత్సరం ఒక యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తూ ఉంటాము. సో అదే క్రమంలో ఈరోజు కూడా ఈ యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ సంవత్సరంలో ఎలక్షన్స్ జరిగాయి, స్టార్టింగ్లో ఎలక్షన్స్ జరిగాయి. దాని తర్వాత జూలై మంత్లో నేను ఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో మొత్తం సంవత్సరంలో జరిగిన క్రైమ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తూ మేము ఒక ప్రజెంటేషన్ తయారు చేశాము. ఆ ప్రజెంటేషన్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్రైమ్ ట్రెండ్స్ చూస్తే బాడీలీ క్రైమ్ అంటే మర్డర్, రైట్స్, ఈ సింపుల్ హర్ట్, కిడ్నాప్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ కేసెస్ చూస్తే ఓవరాల్గా 22% ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే తగ్గింది. దాంట్లో మర్డర్స్ ఆల్మోస్ట్ సిమిలరే. లాస్ట్ ఇయర్ 16 మర్డర్స్ జరిగాయి, ఈ సంవత్సరం 17 మర్డర్స్ జరిగాయి. రైటింగ్లో క్రైమ్ రేట్ తగ్గింది. అదేవిధంగా సింపుల్ హర్ట్ కేసెస్, గ్రీవియస్ హర్ట్ కేసెస్, కిడ్నాప్ కేసెస్ కూడా డిక్లైనింగ్ ట్రెండ్లో ఉన్నాయి. సో ఓవరాల్ మనకి బాడీలీ క్రైమ్ 22% వరకు తగ్గింది. దానికి కారణము మనము ఈ గాంజా మీద చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ వర్క్ దానికి మెయిన్ కారణం. అదేవిధంగా రాత్రి ఎవరైతే 11 PM తర్వాత బయట చాలామంది తిరిగేవారు, దాన్ని కంట్రోల్ చేయడము. అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్ ఎన్ఫోర్స్మెంట్, అబెట్మెంట్ సూసైడ్ 67% తగ్గాయి, డౌరీ హరాస్మెంట్ 14% వరకు తగ్గింది, కిడ్నాప్ 90% వరకు తగ్గింది, మోలెస్టేషన్ 20% వరకు తగ్గింది. రేప్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. ఈ టెక్నికల్ రేప్స్ అంటే ఏదైతే రేప్ బై చీటింగ్ అనేది ఉంటుందో అది అరౌండ్ 20% వరకు ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్, చిన్న పిల్లల మీద జరుగుతున్న క్రైమ్ కూడా 7% వరకు తగ్గింది. సో దాంట్లో రేప్ 33% తగ్గింది, రేప్ బై చీటింగ్ 3% వరకు తగ్గింది, అదర్ పాక్సో కేసెస్ 5% వరకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గినాయి. ఈ సంవత్సరం మనకి ఈ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కొన్ని గ్యాంగ్స్, ఒడిశా నుంచి వచ్చిన, జార్ఖండ్ నుంచి వచ్చిన కొన్ని గ్యాంగ్స్ ఈ సంవత్సరం క్రైమ్ చేశాయి, పర్టికులర్లీ విజయనగరం టౌన్లో. సో ఏదైతే క్రైమ్ జరిగిందో దాన్ని బట్టి మనకి డిటెక్షన్ కూడా పెరిగింది. కొన్ని ఈ మధ్యప్రదేశ్ గ్యాంగ్ను, అదేవిధంగా కొన్ని అదర్ స్టేట్ గ్యాంగ్స్ను పట్టుకోవడం కూడా జరిగింది. అండ్ ఇంకా కూడా మన టీమ్స్ మధ్యప్రదేశ్లో ఉన్నాయి. సో దాంతో డిటెక్షన్ కూడా పెరిగింది. ఈ ప్రాపర్టీ క్రైమ్ ఏదైతే పెరిగిందో దానికోసం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరుగుతుంది, సీసీటీవీ కవరేజ్ ఇంక్రీజ్ చేయడం జరుగుతూ ఉంది. నైట్ బీట్స్ మళ్ళీ రీఆర్గనైజ్ చేయడం జరిగింది. సో నైట్ బీట్స్ ఎక్కువ తిరిగేలాగా మనం చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా LHMSను కూడా ఇంకా పాపులరైజ్ చేయడం జరుగుతూ ఉంది. సో రోడ్ యాక్సిడెంట్స్ లాస్ట్ సంవత్సరంతో కంపేర్ చేస్తే 9% వరకు రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాయి. దాంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్యాటల్ యాక్సిడెంట్స్, ఎక్కడైతే డెత్స్ అయ్యాయో అవి అరౌండ్ 17% వరకు రిడ్యూస్ అయింది. నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్ 6% రిడ్యూస్ అయింది. సో దాంట్లో మేజర్గా మనకి లాస్ట్ 6 మంత్స్లోనే ఇవంతా రిడ్యూస్ అయ్యాయి. ఫస్ట్ 6 మంత్స్లో యాక్సిడెంట్స్ బాగానే ఉన్నాయి. సో దాంట్లో యాక్సిడెంట్స్ పరంగా చూస్తే మనం ఏదైతే ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నామో అన్ని హైవేస్ మీద, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ మీద ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఈ డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చి కలుస్తున్నాయో అన్ని చోట్ల అడ్జాయినింగ్ రోడ్స్ మీద స్పీడ్ బ్రేకర్స్ పెట్టడము. అదేవిధంగా ఈ హైవేస్ మీద ఎక్కడైతే రోడ్స్ కలుస్తున్నాయో అక్కడ కొన్ని స్టాపర్స్, జిగ్జాగ్ మేనర్లో స్టాపర్స్ పెట్టడము. కొన్ని టర్నింగ్స్ దగ్గర ఈ బుష్ క్లియరెన్స్ చేయించడము. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ పెంచడము, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ పెంచడము, MV చలానా ఎన్ఫోర్స్మెంట్ పెంచడం. అదేవిధంగా ఈ ట్రాఫిక్ నిబంధనల మీద ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో ఇవన్నీ స్టెప్స్ తీసుకోవడం వల్ల మనకి అరౌండ్ 17% వరకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ తగ్గాయి. దట్ మీన్స్ మనకి అరౌండ్ 35 మనుషులు ప్రాణాలు మనం ఈ సంవత్సరంలో గత సంవత్సరం కంటే కాపాడగలిగాం. సో సైబర్ క్రైమ్లో మనము అంటే రకరకాలుగా వాళ్ళు మోసాలు చేస్తున్నారు. దాంట్లో మోస్ట్ ప్రెవలెంట్ అంటే ఈ మధ్య చాలా పాపులర్ మోడస్ ఆపరెండి ఒకటి
డిజిటల్ అరెస్ట్. సో డిజిటల్ అరెస్ట్ చాలా మందికి మీ పేరు మీద డ్రగ్స్ దొరికాయి, మీ పేరు మీద ఇంటర్నేషనల్ కొరియర్ దొరికింది, సో మీరు కేసు నుంచి తప్పించాలంటే ఇమీడియట్గా ఇంత డబ్బు పంపించండి, బయట ఎవరికి చెప్పొద్దు, మీరు డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు, మీరు రూమ్ నుంచి బయటకి పోవద్దు, ఎవరికి ఫోన్ చేయొద్దు, మా ముందు వీడియో కాల్లో మా ముందే కూర్చోవాలి, ఇమీడియట్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుకొని లేకపోతే మీ బ్యాంక్ ద్వారా మాకు ఇంత డబ్బు పంపించండి. సో ఇట్లాంటివి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. చాలామంది దాని మీద మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కొన్ని వీడియోస్ ప్రిపేర్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్తో చాలామందికి అవగాహన కల్పించాము. అదేవిధంగా మన ఆఫీసర్స్ గ్రామాలకి వెళ్ళి అక్కడ కూడా ఈ సైబర్ క్రైమ్ ఎట్లా జరుగుతూ ఉంది దాని మీద అవగాహన కల్పిస్తున్నాము. మహిళా పోలీస్ ద్వారా ప్రతి గ్రామంకి వెళ్ళి అవగాహన కల్పిస్తున్నాము. సో దానివల్ల చాలామందికి కాల్స్ వచ్చినా కూడా చాలామంది అది దానికి విక్టిమ్ కాలేదు. బికాజ్ వాళ్ళకు ఈ డిజిటల్ అరెస్ట్ అనేది నడుస్తూ ఉంది, వాళ్ళకి అవగాహన ఉండడం వల్ల చాలామంది దానికి డబ్బు పంపించలేదు, దాన్ని నమ్మలేదు. సో అది ఇంకా కూడా మనం ఇంకా అది ఫర్దర్ తీసుకువెళ్ళాలి. సో ఏదైతే అవేర్నెస్ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నామో, వీడియోస్ క్రియేట్ చేస్తున్నామో, అది ఇంకా మేము వైడ్ స్ప్రెడ్గా అది స్ప్రెడ్ చేస్తాము. మిస్సింగ్ కేసెస్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ లాగానే రిపోర్ట్ అయ్యాయి. సో దాంట్లో అరౌండ్ 86% ఓవరాల్ మిస్సింగ్ కేసెస్ ఈ సంవత్సరంలో రిపోర్ట్ అయిన 86% కేసెస్లో ఆల్రెడీ ట్రేస్ చేయడం జరిగింది. దాంట్లో గర్ల్ మిస్సింగ్, ఉమెన్ మిస్సింగ్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, ఎక్కువ సీరియస్గా తీసుకుంటున్నాము ప్రతి కేసుని. గర్ల్ మిస్సింగ్ అరౌండ్ 98.4%, అంటే 18 years కంటే తక్కువ ఎవరైనా మహిళ మిస్ అయిపోతే 98.4%, ఓన్లీ 1 గర్ల్ ఇంకా ట్రేస్ కాలేదు, అందరూ ట్రేస్ అయ్యారు. అదేవిధంగా ఉమెన్ మిస్సింగ్ కేసెస్లో కూడా 90% వరకు మనకి ట్రేస్ మనం చేయగలిగాము. సో మిస్సింగ్ కేసెస్ మీద కూడా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది, చాలా ఇమీడియట్గా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. 2152 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 78 grams ఓపియం కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ గాంజా సీజ్ చేసిన గాంజా వాల్యూ అరౌండ్ 1 crore 2 lakhs. ఎవరైతే మనం 247 ముద్దాయిలను అరెస్ట్ చేశాము, దాంట్లో మెయిన్లీ పెడ్లర్స్. సో ఎవరైతే చిన్న చిన్న క్వాంటిటీలో గాంజా అమ్ముతున్నారో వాళ్ళను ఎక్కువ అరెస్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 108 పెడ్లర్స్ను మనం అరెస్ట్ చేయగలిగాము. అదేవిధంగా మనం పట్టుకున్న ప్రతి కేసులో గాంజా ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్మినాడు, ఎలా ట్రాన్స్పోర్ట్ అయింది, ఎక్కడ పండించారు, ప్రతి కేసులో ట్రేస్ చేయడం జరిగింది. సో మనం చూసింది ఏంటంటే అంతా గాంజా ఏదైతే మన దగ్గర దొరుకుతుందో, లేకపోతే మన డిస్ట్రిక్ట్ క్రాస్ అయ్యి బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్కి వెళ్తుందో అంతా గాంజా ఒడిశా నుంచి వస్తూ ఉంది. సో ఒడిశాలో సరిహద్దు ప్రాంతాల్లో మనకి నేబరింగ్ డిస్ట్రిక్ట్స్లో ఇంకా గాంజా కల్టివేషన్ నడుస్తూ ఉంది. చాలామంది అదర్ స్టేట్స్ నుంచి వచ్చి మన విజయనగరం నుంచి, మన జిల్లా నుంచి కూడా చాలామంది ఒడిశాకి సైడ్కి వెళ్ళి అక్కడ గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ కన్జ్యూమ్ చేయడం, లేకపోతే అక్కడ నుంచి పెద్ద క్వాంటిటీలో ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో గాంజా మీద ఐ థింక్ చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంత అంటే ముందు కంటే ఇప్పుడు చాలా వరకు సప్లై టైట్ అయింది. చాలా వరకు ఎవరైతే లోకల్గా గాంజా అమ్మేవారు వాళ్ళందరూ కూడా జైల్లోకి వాళ్ళని పంపించడం జరిగింది. ఈ సంవత్సరం మనం ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశాము, గాంజా సంబంధించి సంకల్పం అని ఒక ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. సో ప్రతి కాలేజ్కి వెళ్ళి, ప్రతి గ్రామంకి వెళ్ళి అందరికీ ఈ డ్రగ్స్తో జరిగే హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ గురించి ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ కల్పించడం జరుగుతూ ఉంది. సో ఈ సంకల్పం కింద ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్, మన జిల్లాలో అన్ని కాలేజెస్ కవర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 330 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ సంకల్పం ప్రోగ్రాం వెళ్ళి పెట్టడం జరిగింది. ఈ సంకల్పం ప్రోగ్రాంలో హోమ్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు, అదేవిధంగా ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఈవెన్ సాయి కుమార్ గారు సీనియర్ యాక్టర్ కూడా ఈ సంకల్పం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన డిఐజీ సార్, అదర్ ఆఫీసర్స్ కూడా అందరూ చాలా ఉత్సాహంతో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా శాండ్ సంబంధించి 167 కేసెస్ రిజిస్టర్ చేసి
219 అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ సంబంధించి, ఈ యాక్సిడెంట్ సంబంధించి కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పెంచడం జరిగింది. సో ఈ సంవత్సరం 98,000 చలానాస్ రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్లీ నో హెల్మెట్ చలానాస్, అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ 3420 చలానాస్ చేయడం జరిగింది. సో ప్రతి మండే మన జిల్లా పోలీస్ ఆఫీస్లో ఈ పీజీఆర్ఎస్, ఈ మీకోసం గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఇది మనం అబ్జర్వ్ చేస్తున్నాము. సో గత సంవత్సరంలో 1907 కంప్లైంట్స్ వస్తే దాంట్లో ఇప్పటికీ 1667 కంప్లైంట్స్ రిజాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బండి రాజీవ్ అనే ఒక విజయనగరం టౌన్ సంబంధించిన అతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. అతని మీద నంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ గాంజా కేసెస్. సో చాలా చిన్న చిన్న కొట్లాట్లు, చిన్న ఈ హత్యాయత్నం కేసులు కూడా అతని మీద ఉన్నాయి. అతనికి పీడీ యాక్ట్ పెట్టి ప్రివెంటివ్ డిటెన్షన్కి కూడా పంపించడం జరిగింది. దాంతో చాలా వరకు మన ఫూల్బాగ్ ఏరియాలో చాలా వరకు ఈ గ్యాంగ్ యాక్టివిటీ, క్రైమ్ కంట్రోల్ అయింది. ఒక భయం ఈ క్రిమినల్స్ మైండ్లోకి ఒక భయం వచ్చింది మేము భావిస్తున్నాం. సో యూఐ కేసెస్, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసెస్ కూడా మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. సో మనకి ఇయర్ స్టార్టింగ్లో 2000 యూఐ కేసెస్ ఉంటే ఈ సంవత్సరంలో 6279 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. దాంట్లో మనం ఆల్మోస్ట్ 78% వరకు డిస్పోజ్ ఆఫ్ చేశాము. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 1792 మాత్రం యూఐలో ఉన్నాయి. మన జిల్లాలో ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 514 సీసీటీవీ కెమెరాస్, కొత్త సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఇంతకుముందు మన జిల్లాలో అరౌండ్ 600 గవర్నమెంట్ పెట్టిన సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. దాన్ని కాకుండా ప్రజలను మోటివేట్ చేసి, పబ్లిక్ను మోటివేట్ చేసి 514 కొత్త సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది. ఆ సీసీటీవీ కెమెరాస్ వల్ల మనకి 49 కేసెస్ కూడా డిటెక్ట్ అయ్యాయి. సో సీసీటీవీ కెమెరా మనం ఎక్కడైనా పెడితే ఒక సీసీటీవీ కెమెరా 20 మనుషులు, 20 పోలీస్ సిబ్బందికి సమానము. సో సీసీటీవీ కెమెరా పెట్టడం వల్లే చాలా వరకు ప్రాపర్టీ క్రైమ్ తగ్గుతుంది, బాడీలీ క్రైమ్ తగ్గుతుంది. అదేవిధంగా ఎస్కోటా పిఎస్లో ఒక కిడ్నాపింగ్ జరిగింది. ఆ కిడ్నాపింగ్ కేసులో వైజాగ్కి సంబంధించిన కొంతమంది పాత నేరస్తులు ఎస్కోటాలో ఉన్న ఒక అతనిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, కొంత డబ్బు డిమాండ్ చేశారు. ఆ కేసులో కూడా ఇమీడియట్గా విదిన్ 1 day ఆ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అంత గ్యాంగ్ను అరెస్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా సిబ్బంది వెల్ఫేర్ కోసం కూడా స్టెప్స్ తీసుకుంటున్నాము. సో ఈ సంవత్సరము 16 మంది ఏఎస్ఐ నుంచి ఎస్ఐ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. 28 మెంబర్స్ ఏఎస్ఐగా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. 40 మందిని పీసీ టు హెచ్సి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రమోషన్స్ టైమ్లీ రావడము, విదౌట్ డిలే, యాజ్ సూన్ యాజ్ వేకెన్సీ క్రియేట్ అవ్వగానే ఇమీడియట్గా ప్రమోషన్స్ ఇవ్వడము మేము ట్రై చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఫ్రైడే మెన్ గ్రీవెన్స్ డే పెడుతున్నాము. ఎవరికైనా ఏమైనా గ్రీవెన్స్ ఉంటే స్టేట్స్ డైరెక్ట్గా వచ్చి ఎస్పీను కలిసి వాళ్ళ గ్రీవెన్స్ వాళ్ళు సబ్మిట్ చేయవచ్చు. దాని మీద యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అది అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మెడికల్ క్యాంప్ అందరి కోసం మన డిపిఓలో ఆర్గనైజ్ చేయడం జరిగింది, సిబ్బంది కోసం, సిబ్బంది ఫ్యామిలీస్ కోసం. అదేవిధంగా ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది. సో ఏదైతే మేము అవగాహన కల్పిస్తున్నామో, ఏదైతే మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నామో అది మీ వల్లనే మేము చేయగలుగుతున్నాము. అదేవిధంగా మేము చేసిన మంచి పని మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మేము ఎక్కడైతే ల్యాబ్స్ ఉంటున్నాయో అది మీరు మా దృష్టికి తీసుకువస్తున్నారు. సో దాన్ని మేము ఇమీడియట్గా కరెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ప్రెస్ నుంచి కూడా మాకు చాలా సహకారం అందింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.